ఎండాకాలంలో ఎవరికైనా వంటింట్లో ఎక్కువసేపు ఉండి చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుందండి. సో, అలా ఎప్పుడైనా మనకు చిరాకుగా అనిపించినప్పుడు ఒక్కసారైనా ఇలాంటివి ట్రై చేస్తే బావుంటుంది. చాలా చిన్న రెసిపీస్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. నేనైతే ఫస్ట్ ఒక ఉల్లిపాయని, పెద్ద ఉల్లిపాయ అండి, సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. అలాగే అందులో మసాలా కోసము పుట్నాల పప్పులు, మిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు గింజలు, ఎండుమిర్చి వేసి వేపుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి పూర్తిగా బాగా ఎర్రగా మంచిగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్‌ని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది వేసుకున్నాక ఉల్లిపాయలకి అంతా పట్టి బాగా వేగిపోయినాక ఒక 2 మినిట్స్ వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు ఈ ఉల్లిపాయ తాలింపు అనేది రెడీ అయిపోతుంది. సో, ఈ ఈ ఉల్లిపాయ తాలింపునే మనము పెరుగులోకి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక కప్పు పెరుగు తీసుకొని మనం చేసుకున్న ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని కలిపెట్టుకుంటే ఇది పెరుగు పచ్చడి కూడా అయిపోతుందండి. సో, ఎండాకాలంలో ఇలా ఎక్కువసేపు చెమట పట్టి ఉండలేను అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్ రెసిపీస్ రెడీ చేసుకోవచ్చనమాట. ఒక్క ఇంగ్రీడియంటే వాడం కానీ మనము 2 రెసిపీస్ అనేవి చేశాము. అందులో చాలా రుచిగా ఉంటుందండి. ఆ పప్పుల పొడి ఫ్లేవర్ అనేదే చాలా బావుంటుంది. ఈ పప్పుల పొడి అనేది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలైతే చాలా బాగా తింటారు. ఈ ఉల్లిపాయ పౌడరే మనము రొట్టెలు చేసుకున్నా కూడా పిల్లలు కొంచెము మసాలా లాంటివి అద్దుకొని తినాలంటే కారం అనుకుంటారు. బట్ ఈ పౌడర్‌నైతే తినేస్తారనమాట. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో, ఈ సింపుల్ 2 రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. 2 కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గానే ఉన్నాయి కదా! ఎలా వచ్చాయో కూడా ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, నాకైతే 2 బాగా నచ్చాయండి. సో, మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.